కళ్యాణ్, తనూజ వీళ్ళిద్దరి యొక్క రీయూనియన్ జరగాలి అనుకునే వాళ్ళు ఖచ్చితంగా జరగాలి అని కామెంట్ చేయండి. వద్దు అనుకునే వాళ్ళు వద్దురా బాబు అని కామెంట్ చేయండి. ఎందుకు వద్దు కూడా మీరు కామెంట్ చేయండి, ఎందుకు కావాలనుకుంటున్నారు కూడా కామెంట్ చేయండి. బట్ మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు కూడా ఈ కామెంట్స్ చూస్తారు. ప్రజలు వాళ్ళ రీయూనియన్ గురించి వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో వాళ్ళు చూస్తున్నారు. ప్రతి వీడియో చూస్తున్నారు వాళ్ళు మన ఛానల్లో. నేను ప్రామిస్ చేస్తున్నా మీ కామెంట్ వాళ్ళు చదువుతారు. ఎస్పెషల్లీ తనూజ చదువుతుంది, ఎస్పెషల్లీ కళ్యాణ్ కూడా చదువుతాడు. సో మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి. తనూజ అండ్ కళ్యాణ్ యొక్క రీయూనియన్ ఖచ్చితంగా జరగాలి, వద్దురా బాబు ఈ రెండిట్లో కామెంట్ చేయండి. హౌస్లో ఎంతో మంచి హెల్దీ ఫ్రెండ్షిప్ కనిపించింది వాళ్ళిద్దరు. నాకైతే చాలామంది ఫ్యామిలీ ఆడియన్స్ కూడా వీళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ కనెక్ట్ అయ్యారు. బయట ఏకంగా కాజా అని కూడా ఒకటి స్టార్ట్ చేశారు. కళ్యాణ్లోని కా తీసుకుని తనూజలోని జా తీసుకుని కాజా అని ఒక ఫ్రెండ్షిప్ బాండ్ని కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. అయితే బయట వీళ్ళిద్దరి యొక్క రీయూనియన్ కోసం ప్లాన్ చేస్తున్నారు అనే వార్తలు చాలా స్ట్రాంగ్గా వస్తున్నాయి. దాన్ని బేస్ చేసుకుని బీబీ జోడీలో కూడా వాళ్ళిద్దరిని తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే జరిగాయి. బట్ అది వర్కౌట్ అవ్వలేదు. సో తనూజ బయటకు వచ్చిన తర్వాత కళ్యాణ్ పిఆర్ చేసిన పనులకు హర్ట్ అయిందా, లేకపోతే పవన్ సాయి లాంటి వాళ్ళు ఆపారా, లేకపోతే నిజంగా తను ఏదైనా బిజీగా ఉందా, ఒంట్లో బాలేదు మనకు తెలియదు. కానీ బీబీ జోడికి కూడా తను రానని చాలా క్లియర్ కట్గానే చెప్పేసింది. కళ్యాణ్ కూడా డ్రాప్ అవ్వడం, వేరే వాళ్ళతో చేయడం ఇవన్నీ జరిగాయి. దాని తర్వాత మొన్న కూడా ఆదివారం రోజు ఒక షో జరిగింది, పరివార్ షో జరిగింది. అందులో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ అందరూ వచ్చారు. దానికి కూడా తనూజ రాలేదు. సో రకరకాల రీజన్స్ ఎందుకో రాలేదు ఏంటని. తను కలవాల్సి ఉంది, మేనేజ్మెంట్ తనకు అన్యాయం చేసింది, అందులో తనూజ ఉందా, అందుకే తను రాలేదా, ఆ టైంలో చాలా గొడవలు జరిగాయి అని చెప్పి రకరకాల వార్తలు అయితే వచ్చాయి. అవి నిజమా కాదా అనేది తెలియదు, డిబేటబుల్ పాయింట్. అవి పక్కన పెడితే ఇప్పుడు తెలుస్తుంది ఏంటంటే సంక్రాంతి ఏదైతే ఎపిసోడ్ ఉంటుందో బిగ్ బాస్ టీం ఎవరైతే ఉంటారో సీజన్ 9 వీళ్ళు పార్టిసిపేట్ చేశారు. అందులో తనూజ కూడా పార్టిసిపేట్ చేశారని చెప్పి తెలుస్తుంది. సో తనూజ కళ్యాణ్ మళ్ళీ ఇది ఒక రీయూనియన్ కింద, అంటే చాలామంది మ్యూచువల్స్ అయితే డెఫినెట్లీ వాళ్ళకి పండగ ఎపిసోడ్. తనూజ ఫైనల్లో అగ్రీ చేశారు షోలో పార్టిసిపేట్ చేయడం కోసం అనే మాట వినిపిస్తుంది. తనకి వినిపించిన మాట, తనకు అనిపించిన మాట తన హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత స్టార్ మాలో ఇటువంటి ప్రోగ్రామ్స్ చేయదు, తను బీబీకి సంబంధించిన కంటెస్టెంట్ ఎవరైనా వస్తే అలాంటి కార్యక్రమాల్లో తను ఇన్వాల్వ్ అవ్వదని అన్నారు. దానికి తగ్గట్లు మన ఆదివారం రోజు కూడా తను లేదు. కానీ ఆల్ ఆఫ్ ది సడన్ వస్తున్నటువంటి న్యూస్ అనేది సంక్రాంతి ఎపిసోడ్కి వెళ్ళారు, షూట్ జరిగిందని కూడా తెలుస్తుంది. కళ్యాణ్ తనూజ రీయూనియన్ ఎపిసోడ్ కూడా చాలా బాగా వచ్చిందని చెప్పి చెప్తున్నారు. కొన్ని సిచ్యువేషన్స్ కూడా అక్కడ క్రియేట్ అయినాయి అని చెప్తున్నారు. సో ఈ ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ గురించి జనం ఏమనుకుంటారని చూడాలి. తనూజ కళ్యాణ్ యొక్క మ్యూచువల్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి బిగ్ పాజిటివ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి. సో అక్కడ జరిగినప్పుడు ఎపిసోడ్ జరిగినప్పుడు విదర్ యూనియన్ జరిగిందంట. బిగ్ బాస్కి రిలేటెడ్గా కొన్ని క్వశ్చన్స్ కూడా అడిగినట్టు మాట్లాడుకున్నట్టు తెలుస్తుంది. ఇద్దరి మధ్య హెల్తీ బాండ్ కనిపించింది. ఇగ్నోరెన్స్ కానీ లేకపోతే ఒకళ్ళకొకళ్ళు మాట్లాడుకోకపోవడం, యాటిట్యూడ్ చూపించడం ఇలాంటివి ఏమీ లేకుండా పాజిటివ్గా జరిగిందని హౌస్ లోపల ఎలా అయితే వాళ్ళు ఉన్నారో లాస్ట్ డే వరకు ఎలా అయితే కప్పెత్తుకున్న తర్వాత కూడా తనూజ వెళ్ళి కళ్యాణ్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గర ఎట్లయితే కూర్చున్నారో మాట్లాడారో సేమ్ అలాంటి సిచ్యువేషనే హౌస్లో, అంటే హౌస్లో కూడా ఉంది. అదే ఆ ఎపిసోడ్లో కూడా సంక్రాంతి ఎపిసోడ్ షూట్లో కూడా జరిగిందని తెలుస్తుంది. తనూజ అండ్ కళ్యాణ్ యొక్క రీయూనియన్ అయితే డెఫినెట్లీ జరిగింది. చాలామంది మ్యూచువల్ ఫ్యాన్స్కి హై ఫీస్ట్ అనమాట. కానీ ఎవరైతే కళ్యాణ్ హేటర్స్ ఉంటారో తనూజ ఫ్యాన్స్, ఎవరైతే తనూజ హేటర్స్ ఉంటారో కళ్యాణ్ ఫ్యాన్స్, వాళ్ళకి మాత్రం ఒక తీసుకోలేని సిచ్యువేషన్. కొంతమంది ఇటు సైడ్ తీసుకోలేని వాళ్ళు. బట్ మ్యూచువల్ ఫ్యాన్స్, కాజా ఫ్యాన్స్కి మాత్రం చాలా పెద్ద బిగ్గెస్ట్ పాజిటివ్. సో తెలుగు బిగ్ బాస్ హిస్టరీలోనే టాప్ 1 టాప్ 2 మధ్య ఈ లెవెల్ ఆఫ్ లోపల మంచి బాండ్ ఉండడం, బయట ఇంత పెద్ద గొడవలు జరగడం అనేది, అది కూడా ఇంత నెక్ టు నెక్ ఫైట్లో ఒకళ్ళు విన్ అవ్వడం అనేది అసలు తెలుగు బిగ్ బాస్ హిస్టరీలో ఎక్కడ జరగనటువంటి ఒక వింత వీళ్ళిద్దరి మధ్య. సో తనూజ యాక్సెప్ట్ చేసింది రావడానికి సంక్రాంతికి. బీబీ జోడీకి రాలేదు, బీబీ పరివార్కి రాలేదు. సో దీనికన్నా రావాలి, వాళ్ళకంటూ కొన్ని అగ్రిమెంట్స్ ఉంటాయి. దాన్ని బేస్ చేసుకుని తను వచ్చిన తర్వాత అందరినీ చాలా పాజిటివ్గా తను ముందుకు తీసుకెళ్ళింది అనేటువంటి న్యూస్ కూడా బాగా వైరల్ అవుతుంది. కాజా ఫ్యాన్స్కి మాత్రం ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. సో వీళ్ళిద్దరూ సెపరేట్గా ఇంకొక రీయూనియన్ ఇన్స్టాగ్రామ్ లైవ్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇది ఉండాలా వద్దా, మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.